ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు ఈ వీడియోలో తమలపాకు చెట్టు వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది వీడియోలో చూద్దాం. తమలపాకు చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అనేది అందరిలో అనుమానాలు ఉంటాయి, కానీ ఇళ్లలో పెంచుకోవచ్చు. దాన్ని సరైనటువంటి దిశలో పెంచుకుంటే అనేక ఉపయోగాలు ఫలితాలు మనకు ఉంటాయి. ఆ చెట్లు నిగనిగలాడుతూ ఉండాలి, ఆకులు వాడిపోకుండా చూసుకోవాలి. తమలపాకులను ప్రతి పూజలో కూడా ఉపయోగిస్తారు. తమలపాకు చెట్టులో దేవతలు కొలువై ఉంటారు. ఆంజనేయునికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. తమలపాకు చెట్టు దగ్గర ఆంజనేయ స్వామి ఉంటాడు. తమలపాకుల పైన జై శ్రీరామ్ అని రాసినట్టయితే ఆ యొక్క ఆంజనేయ స్వామి చాలా సంతృప్తి చెందుతాడు. మరియు అలాగని కాకుండా తమలపాకు పైన లక్ష్మీదేవి అనేటువంటిది, ఈ శ్రీమాత్రే నమః అనేటువంటిది రాసినట్టయితే, శ్రీమని రాసినట్టయితే లక్ష్మీదేవి కూడా చాలా సంతోషపడుతుంది. ప్రత్యేకమైనటువంటి శక్తి గలది ఈ తమలపాకు చెట్టు అనేటువంటిది. పూజల్లోనే కాకుండా ఆరోగ్యం పట్ల కూడా దానివల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయి. తమలపాకులు రోజు ఒకటి తిన్నా కూడా జలుబు, దగ్గు, కఫము అన్నీ కూడా దూరం అయిపోతాయి. లాభాలు ఉన్నటువంటి ఈ తమలపాకు చెట్టు ఇంత ప్రత్యేకమైనటువంటిది మనము చెప్పుకోవచ్చు. దీన్ని మీరు వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.